నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పట్టణంలో నిర్వహించిన 2K రన్. తేదీ తెనాలి పట్టణంలో అమరాజా స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జరిగే జాబ్ మేళాను జయప్రదం చేయాలి. టీడీపీ నేతల పిలుపు. ఈ నెల 27, 28 తేదీల్లో స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో నన్నపనేని వెంకట్రావు స్మారక వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు. 26వ తేదీ ఆదివారం జరిగే మెగా జాబ్ మేళాను తెనాలి వేమూరు నియోజకవర్గాల యువకులు సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ నేతలు తెలిపారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్కానంద్ బాబు ఆధ్వర్యంలో గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ అమరరాజ్ గ్రూప్ సౌజన్యంతో రేపు రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఎన్ఆర్ఐ కాలేజ్ ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని, మరీ ముఖ్యంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్కానంద్ బాబు, గల్లా జయదేవ్లు పేద ప్రజల పక్షపాతులని, వారి నేతృత్వంలో ఎక్కడా లేని విధంగా తెనాలి వేమూరు నియోజకవర్గాల యువతకు ఈ అవకాశం కల్పించడం ముదావహమని అన్నారు. 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్ వారికి 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి ఆ కాలంలో 12,000 రూపాయల జీతం, భోజన వసతి, ఇంటర్ విద్యార్హత కలిగిన వారికి 18 నెలలు శిక్షణ కాలంలో 12,600 వరకు జీతం మరియు భోజన వసతి కల్పిస్తారని, అదేవిధంగా ఐటీఐ, పాలిటెక్నిక్ చేసి అప్రెంటిస్ చేసిన వారిని నేరుగా ఉద్యమంలోకి తీసుకొని సుమారు 20,000 జీతంతో ఉద్యోగం కల్పిస్తారని అంటూ తెనాలి వేమూరు నియోజకవర్గాల యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రేపు ఉదయం 9 గంటలకి తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఎన్ఆర్ఐ కాలేజీలో జాబ్ మేళా జరగబోతూ ఉంది. అమర్రాజా బ్యాటరీస్ వారు అమర్రాజా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా రేపు ఆ జాబ్ మేళాని నిర్వహిస్తున్నారు. దానికి 10th ఇంటర్ పాస్ ఆర్ ఫెయిల్, పాస్ అయిన వారు, తప్పిన వారు ఎలిజిబుల్. అట్లాగే ఐటీఐ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. దీనికి 16 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఏజ్ వాళ్ళు అయి ఉండాలి. 10th క్లాస్ చదివిన వాళ్ళకి 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఉంటుంది. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి 1.5 సంవత్సరాల ట్రైనింగ్ ఉంటుంది. ఐటీఐ అప్రెంటిస్షిప్ కనుక చేస్తే ఇక వాళ్ళకి ట్రైనింగ్ ఏం లేదు, డైరెక్ట్ అపాయింట్మెంట్. వాళ్ళకి 22,000 రూపాయల శాలరీతోటి ఈసీఐ కానివ్వండి, పిఎఫ్ కానివ్వండి, వీటితో కలుపుకొని వాళ్ళకి డైరెక్ట్ ఐటీ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి ఉంటుంది. అట్లాగే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి 12,600 రూపాయలు, ఈ వర్క్ నేర్చుకున్నంతకాలం 1.5 year 12,600 రూపాయలు శాలరీ ఇస్తూ వాళ్ళకి వసతి, భోజనం అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. అట్లాగే 10th వాళ్ళకి 12,400 ఇస్తారు. సేమ్ వసతి, భోజనం అన్నీ కూడా ఫ్రీగా ఇస్తారు. కాబట్టి ఈ 2 నియోజకవర్గాల చదువుకున్న వాళ్ళంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని. కార్యక్రమంలో పట్టణ మండల పార్టీ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్, కేసన కోటేశ్వరరావు, కుద్దూస్, జొన్నాదుల మహేష్, మల్లవరపు విజయ్, ఫణితపు దుర్గా, పాలడుగు ప్రణీత్, చల్లగాలి శంకర్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. తెనాలి వేమూరు నియోజకవర్గాల నిరుద్యోగ యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా వేమూరు శాసనసభ్యులు, తెలుగుదేశం పార్లమెంట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు గారి ఇద్దరి నేతృత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పడినటువంటి మల్టీనేషనల్ కంపెనీ అయినటువంటి అమర్రాజా వారి సౌజన్యంతో
ఈ యొక్క జాబ్ మేళా కార్యక్రమాన్ని రేపు ఉదయం 9 గంటల నుండి తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీలో ఈ జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ జాబ్ మేళాలో టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులు అన్నీ ఉన్నాయి. 10th ఉత్తీర్ణులైన తప్పిన ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. సాంకేతిక పరంగా అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి ఐటీఐ, పాలిటెక్నిక్ పిల్లలు కూడా ఈ యొక్క జాబ్ మేళాని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. ఇందాక ఎవరైతే 10 పాస్ అయిన వారు, అదేవిధంగా ఫెయిల్ అయినా సరే ఐటీఐ అప్రెంటిస్ చదివిన విద్యార్థులందరూ ఎవరైతే యువత ఉన్నారో వారందరికీ కూడా మన అమరాజ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద్వారా వారే స్వయంగా నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించి మంచి జీతంతో దాదాపు 20 నుంచి 25,000 ఇచ్చే ఉపాధి అవకాశం కల్పించే రీతిలో రేపు అనగా 26వ తారీఖు మన రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న ఎన్ఆర్ఐ కాలేజీ ప్రాంగణం నందు మీకు పూర్తిగా అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఈ విధంగా ఈ అవకాశాన్ని తెనాలి, వేమూరు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న యువత అందరూ కూడా సద్వినియోగపరుచుకొని మీరు ఉద్యోగ అవకాశాలు పొందుతారని రాజాగారి తరపున మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. మండలంలోని పెదరావూరు తెలుగు బాప్టిస్ట్ చర్చి నందు 22వ దేవాలయ ప్రతిష్ట మహోత్సవం మరియు కృతజ్ఞతార్పణల పండుగ ఘనంగా జరిగింది. తొలుత సంఘ కాపరి నివాస నూతన గృహాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ చిట్టిబాబు గోప్రతిష్ఠ ప్రార్థన చేయగా సంఘ ప్రెసిడెంట్ నూతన గృహాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గత కాలంలో పరిచర్యను అందించిన దైవజనులు, సంఘ కార్యవర్గ సభ్యులు, స్త్రీల సమాజం, యవన సమాజం, సండే స్కూల్ విద్యార్థులు, సంఘ శ్రేయోభిలాషులు వేలాదిగా పాల్గొన్నారు. ఆరాధనలో జీవన జ్యోతి, యోహాను, సురేష్ బాబు, మోజేస్ ఆశీర్వాదం పాల్గొని శుభాకాంక్షలు మరియు వాక్యోపదేశం చేయగా వచ్చిన అతిథులను సంఘ కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘ సెక్రటరీ కారుమూరి శ్రీనివాసరావు, సంఘ ట్రెజరర్ బుల్లి రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ రావూరి మర్యాదాస్, జాయింట్ సెక్రటరీ చావలి జగదీష్, జాయింట్ ట్రెజరర్ కొత్తపల్లి శామ్యూల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొలకలూరి ప్రభుదాస్ తదితర అదనపు కమిటీ సభ్యులు ప్రేమ ముందు కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. తెనాలి నెహ్రూ రోడ్లోని రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి మరియు వీరప్రతాపాంజనేయ స్వామి దేవస్థానంలో 211 మంది సుహాసినులచే కుంకుమార్చన కార్యక్రమాన్ని వేద పండితులు రఘు, మాధవ, కేశవులచే నిర్వహించారు. ఈ 211 మంది సుహాసినులచే స్వయంగా వారి చేత అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లీశ్వరి అనుమతితో శ్రీ హరినామ సంకీర్తన బృందం గురువు పెరవలి వంశీకృష్ణ నేతృత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యదర్శి ఈ అమ్మడు నిర్వహణలో నిర్వహించడం జరిగింది. ఈ కుంకుమార్చనల లోక కళ్యాణార్థం మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని, ఆధ్యాత్మిక చింతన ప్రతి మనిషిలో నిమిడీకృతమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో అంది బాలచంద్రమౌళి, మాదల సాయి హనుమంతరావు, నందికంటి రామాంజనేయులు, సంకీర్తన బృందం మాదల నాగార్జున, అందె రాజేశ్వరి, తన్మయ్, తునుగుంట్ల దుర్గా మల్లేశ్వరి, కొప్పురపు అనితా మాధవి, దంటు శర్వాణి, నందికంటి జయలక్ష్మి, శ్రీ పూజిత, కొత్తమాసు పుష్పలత, తన్నీరు శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. నమో నమో భావజ
తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ గుంటూరు శాఖ శ్రీ అమ్మడి గారి ఆధ్వర్యంలో శ్రీ హరినామ సంకీర్తన బృందం సహాయ సహకారములతో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి దేవాలయంలో ఈ నెల 21వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు ధార్మిక సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలకి సహకారం అందించిన ఈవో శ్రీమతి మల్లేశ్వరి గారికి, కుంకుమార్చన జరిపించిన అర్చకులకు, కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్న సువాసినులకు ధన్యవాదాలు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ హరినామ సంకీర్తన బృందం వారిచే ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు ప్రోగ్రాంలు నిర్వహించడం జరిగింది. 24వ తేదీ విశేష కుంకుమార్చనలు 211 మంది సువాసినులచే కుంకుమార్చన నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఈవో గారు మల్లేశ్వరి గారు, గుంటూరు జిల్లా సెక్రటరీ అమ్మడి గారు మరియు హరినామ సంకీర్తన బృందం గురువుగారైనటువంటి పెరవలి వంశీకృష్ణ గారు, అందరూ బృంద సభ్యులు అందరూ సహాయ సహకారములతో నిర్విఘ్నముగా ఈ కార్యక్రమంను నిర్వహించడం జరిగినది. ఆలయ అర్చకులు కుంకుమార్చనలో ప్రత్యేక పాత్ర వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఈ కార్యక్రమం జరిపినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అమ్మడి గారి చేత మా గురువులైన పెరవలి వంశీకృష్ణ గారి చేత ఈ కార్యక్రమం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నందుకు చాలా సంతోషం. అందరూ వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసినందుకు హ్యాపీగా ఉంది. ప్రతి శనివారం ఇక్కడ వారం భజన జరుగుతుంది గోవర్ధన స్వామి గుడిలో. పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి మరియు గోపయ్య స్వామి వారి 27వ జ్యోతి నగర సంకీర్తన కార్యక్రమం శనివారం ఉదయం జరిగింది. తెనాలి గురుస్వామి, మన్నం జోగేశ్వరరావు మరియు దీక్ష స్వాముల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి వారసత్వ సభ్యులు, పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి మరియు గోపయ్య స్వామి ప్రధాన అర్చకులు, తెనాలి మండల మరియు పరిసర ప్రాంతాల అమ్మవారి దీక్షా స్వాములు పాల్గొన్నారు. మాఘమాసం శుద్ధ పౌర్ణమి ముందు 40 రోజుల ముందు దీక్ష తీసుకొని 40 రోజులు కఠోరమైన దీక్ష చేసి ఫిబ్రవరి 11 మాఘమాసం 12వ తారీఖు 11వ తారీఖు అయితే 10వ తారీఖు మేము తిరుముళ్ళు కట్టుకొని పెనుగంచిప్రోలు యాత్ర కొనసాగించుకొని ఆ రోజు అక్కడ కళ్యాణంలో పాల్గొని మాలార్మణ చేస్తాం. ఊరు మా గురుస్వాముల ఆధ్వర్యంలో 40 రోజులకు గాను 25 జ్యోతి కార్యక్రమాలు ఇలా ఊరు చేసుకుంటాము. ఇది 15వ జ్యోతి, ఇంకా 11 జ్యోతులు తీయాల్సినవి ఉన్నాయి. ఇంకా 14 రోజులు టైం ఉంది. ఈలోపు ఆ జ్యోతులు కూడా కార్యక్రమం బిగిన్ చేసుకొని 10వ తారీఖు తిరుమల కట్టుకొని 11వ తారీఖు పెనుగంచిప్రోలు వెళ్ళి అక్కడ కళ్యాణ మహోత్సవంలో తిలకించి అందరూ గురుస్వామి సమక్షాన తిరుముళ్ళు అమ్మ సమర్పించి మాలా విరమణ చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతాము. క్రికెట్లో ప్రతిభ కనబర్చిన 5 క్రీడాకారులను ఎంపిక చేసి వారికి ఏడాది పాటు ఉచిత శిక్షణ కిడ్స్ స్కాలర్షిప్లను అందజేస్తామని పట్టణ చెంచుపేటలోని యువ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ హరిదాసు గౌరీశంకర్ తెలిపారు.
ఈ నెల 26వ తేదీన ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు క్రీడాకారుల ఎంపిక ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్నవారు నేరుగా అకాడమీలో జరిగే ఎంపికలో పాల్గొనవచ్చని తెలిపారు. వివరాలకు 7989215572 నెంబర్లో సంప్రదించాలని కోరారు. సమావేశంలో కోచ్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. వారికి మెరుగైన ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా, స్కాలర్షిప్ ఇవ్వడం ద్వారా, వాళ్ళకి కావాల్సినవి ప్రొవైడ్ చేయడం ద్వారా వాళ్ళని డిస్ట్రిక్ట్ లెవెల్ అలాగే స్టేట్ లెవెల్ మ్యాచ్ ఆడించేదాకా ఈ సంవత్సరం పాటు కూడా యువ క్రికెట్ మా బాధ్యత తీసుకుంటుంది. మరి కోచ్ మంచి నిర్ణయం తీసుకున్నాడు మాలిక్. మనం ఏదైనా సరే మనం తెనాలి పట్టణం గర్వకారణంగా నిలవాలి, క్రీడా స్ఫూర్తి నిలబడాలి, క్రికెట్ అనేది భావితరాలకి మనం అందించాలి అంటే ఓ మంచి విధానం తీసుకురావాలన్నా మనం ఇలా చేస్తే బాగుంటుంది అన్నాడు. చాలా మంచి ప్రణాళిక. ఒక 5 క్రీడాకారులు మా స్థామతకు తగ్గట్టు మేము అకాడమీ తరపు నుంచి దత్తత తీసుకుని ఈ సంవత్సరం పాటు కూడా వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి రేపు ఆదివారం 26వ తారీఖు యువ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఆల్ ఇండియా క్రికెట్ డెవలప్మెంట్ ట్రస్ట్ సహకారంతో మరి 2025-26 ఒక సంవత్సరం పాటు 5 క్రీడాకారుల్ని మరి తెనాలి పట్టణం నుంచి ఎంపిక ద్వారా మరి వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళందరిలో ఒక 5 మెరిట్ ఆటగాళ్ళని మరి ఒక సంవత్సరం పాటు వాళ్ళకి ఉచితంగా క్రికెట్ శిక్షణ ఇచ్చి, దాంతోపాటు వాళ్ళకి క్రికెట్ కిట్స్ ప్రొవైడ్ చేసి, దాంతోపాటు వాళ్ళకి ఒక సంవత్సరం పాటు స్కాలర్షిప్, వాళ్ళు ఏదైనా అవసరాలు ఉన్నా వాటన్నిటిని మరి ఆల్ ఇండియా క్రికెట్ డెవలప్మెంట్ ట్రస్ట్ వాళ్ళు మరి యువ క్రికెట్ అకాడమీ ఇవ్వడం జరిగింది. మరి ఇందుకు గాను రేపు ఆదివారం యువ క్రికెట్ అకాడమీలో ఈ ఎంపికల్లో మరి డైరెక్టర్ హరిదాస్ గౌరీశంకర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మరి యువ క్రికెట్ అకాడమీ వన్ ఆఫ్ ద మెంబరు సాయి చరణ్ గారి ఆధ్వర్యంలో, మరి అదేవిధంగా మరి కొంతమంది ప్రముఖుల అతిథులు కూడా మరి రేపు ఆదివారం రోజు హాజరు కానున్నారు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా పట్టణంలో 2K రన్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, పురపాలక సంఘాధికారులు, రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ 2K రన్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. 18 సంవత్సరాల నుండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండటంతో పాటు దానిని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఎంఆర్ఓ గోపాలకృష్ణ తెలిపారు. అదేవిధంగా సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి రామకృష్ణ కవి కళాక్షేత్రం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం అక్కడే సభ నిర్వహించారు. సభ కార్యక్రమంలో భాగంగా సీనియర్ సిటిజన్లకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. వ్యాస రచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. నేషనల్ ఓటర్స్ డే గత 15 సంవత్సరాల కల్లా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని భారతదేశం అంతటా కూడా ప్రతి నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. జనవరి 25న ఇది ఒక గొప్ప కార్యక్రమము. ఎందుకంటే మన దేశం ప్రజాస్వామ్యం దేశము. ఈ దేశానికి ప్రజాప్రతినిధులను ఎన్నికల ద్వారా ఎన్నుకుంటుంటాం. ఆ ఎన్నికలలో ఎవరంటే ఓటర్స్ ఉంటారు. సో ఆ యొక్క ఓటర్స్ను ప్రతి సంవత్సరం కూడా డివిజన్ ద్వారా కొత్త ఓటర్స్ను వస్తూ ఉంటారు. దానికి ఆనందమే ప్రతి సంవత్సరము ఎలక్ట్రోల్స్ అన్నీ అయినాక ఇది ప్రజలందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఉండాలి అనేటువంటి ఒక అవగాహన రావాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మన ఈఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఏఆర్ఓలమైన నేను అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు మనం తెనాలి పట్టణంలో 2K రన్ మొట్టమొదటిగా ఏర్పాటు చేశాం.
అందులో భాగంగా మున్సిపల్ ఆఫీస్ నుంచి ఇక్కడ వైకుంఠపురం దేవస్థానం వరకు మన వివిధ గవర్నమెంట్ స్కూళ్ళ పిల్లల్ని సమీకరించుకొని వాళ్ళు పీఈటీలు కూడా ఉన్నారు. వారందరి సమక్షంలో మనం వైకుంఠపురం దేవస్థానం వరకు ఈరోజు 2K రన్ కండక్ట్ చేశాం. ఆ 2K రన్లో కే ఆంజనేయులు NSMS స్కూల్, అట్లాగే పి శ్రీ గణేష్, పి దత్తు KSM స్కూల్, వీళ్ళు బాయ్స్లో 3 ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ వచ్చారు. అట్లాగే గర్ల్స్లో బి హర్షిత, ఏ యశస్విని, జే వరలక్ష్మి, వీళ్ళ 3 కూడా 1, 2, 3 ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ వచ్చారు. వీళ్ళకి ఇప్పుడు మనం 11 గంటలకి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో చిన్న ప్రోగ్రాం అరేంజ్ చేసాం మన ERO గారు ఆధ్వర్యంలో. రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం మరియు నోవా హాస్పిటల్స్ విజయవాడ వారి ఉచిత సంతానోత్పత్తి శిబిరం నిర్వహించారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లో గల రోటరీ ఆఫీస్ నందు నిర్వహించిన ఈ శిబిరాన్ని మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోగినేని ఉమా ప్రారంభించారు. సంతానోత్పత్తి నిపుణులైన డాక్టర్ వై స్వప్న వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్ష కార్యదర్శులు ఈదర శ్రీనివాసరావు, దేవాయచిన మురళీకృష్ణ, కన్నెగంటి మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్, చేతన్ రాజ్ కొట్టారి, కాక్మాన్ ఉపేంద్ర, ఆలపాటి కిరణ్ చౌదరి, రాజశేఖర్ రెడ్డి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మంచి అవకాశం. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి, నోవా హాస్పిటల్స్ ఇద్దరి ఆధ్వర్యంలో ఉచిత సంతానోత్పత్తి శిబిరము మన బెస్ట్ డయాగ్నోసిస్ సెంటర్ పైన రోటరీ క్లబ్ దగ్గర వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దీన్ని గోగినేని ఉమర్ గారు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. అందుకని రేపు ఉదయం 10 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ వైద్య శిబిరం నడిచిద్ది. అందుకని ఈ వైద్య శిబిరం అవసరమైన వాళ్ళందరూ రావాల్సిందిగా కోరుచుకున్నాము. ఈ బెస్ట్ డయాగ్నోసిస్ సెంటర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లో జేకే హాస్పిటల్ ఎదురు ఈ వైద్య శిబిరం నడుపుతున్నారు. అందుకని అందరూ ఉపయోగించుకుంటారని పురప్రజలు. 26వ తారీఖు ఉదయం మన బెస్ట్ డయాగ్నోసిస్ సెంటర్ పైన నోవా IF ఫెర్టిలిటీ సెంటర్ వారి సౌజన్యంతో సంతాన ఉత్పత్తి శిబిరం జరుగుతుంది. దాన్ని మ్యాక్సిమం వీలైనంత వరకు ఉపయోగించుకోండి. ఇప్పుడున్న సమాజం ఆధునికంగా మనం వాడే ఫోన్లో ఇలాంటి సమస్యలు చాలామందికి చాలా ఉన్నాయి. దీన్ని సద్వినియోగం చేయడం, మన సంతానం అవసరం కూడా చాలా ఉంది, రేషియో బాగా తగ్గిపోయింది. సో మ్యాక్సిమం వీలైనంత వరకు మీరు కూడా మా సహకారం చేస్తారని అనుకుంటున్నాం. రేపు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం, నోవా హాస్పిటల్స్ విజయవాడ వారి సారథ్యంలో సంతానోత్పత్తి వైద్య శిబిరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లో గల బెస్ట్ డయాగ్నోస్టిక్ పైన గల రోటరీ ఆఫీస్ నందు జరుగుతుంది. కాబట్టి సంతానోత్పత్తి శిబిరం అవసరమైన వారందరూ 10 గంటలకల్లా వచ్చి రిజిస్టర్ చేసుకుని 3 గంటల వరకు ఇక్కడ వైద్య శిబిరం నడుస్తుంది. కాబట్టి అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీనిని మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోగినేని ఉమ గారు ప్రారంభిస్తారు. అట్లానే రేపు రిపబ్లిక్ డే కనుక రిపబ్లిక్ డే సందర్భంగా ఉదయం కాళ్ళు, చేతులు, తల తదితర భాగాల్లో వచ్చే అసంకల్పిత చర్యలకు నిపుణులైన వైద్యుల వద్ద సత్వర వైద్యం తీసుకోవాలని గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ NV సుందరాచారి తెలిపారు. తెనాలిలోని శ్యామలరత్నమ్మ, డాక్టర్ మేజర్ ఉళ్ళక్కి స్మారక హాలులో నిర్వహించిన డాక్టర్ వి సీతారామమ్మ ధార్మికోపన్యాసంలో భాగంగా స్పెక్ట్రమ్ ఆఫ్ మూవ్మెంట్ డిజార్డర్ అంశంపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా IMA తెనాలి శాఖ అధ్యక్ష కార్యదర్శులు అనిల్ కుమార్, మధు ప్రభాకర్ బాబు, పావని, వైద్యులు బాబు ఆర్, వడ్లమూడి, లక్ష్మీరూప్, లత, దక్షిణామూర్తి, కిషోర్ చేతుల మీదుగా డాక్టర్ వి సీతారామమ్మ స్మారక బంగారు పథకాన్ని డాక్టర్ NV సుందరాచారికి ప్రదానం చేశారు. కార్యక్రమంలో సాంబశివుడు, భానుప్రసాద్, విజయలక్ష్మి, శేషగిరిరావు, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. Married to Dr. Babu R. Vardhamudi, MD, on 3rd May 1972. Long distinguished professor, laureate in right of paper. He said that, madam.
తెనాలి ఐఎంఏలో డాక్టర్ అనిల్ గారి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈ మధ్య ఎవ్రీ మంత్ ప్రతీ నెల ఈ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూ వస్తున్నాయి. అలాగే ఈ నెల ఈ సంవత్సరం తొలిసారిగా 1 జనవరిలో మనం శ్రీమతి సీతారామమ్మ గారి స్మారకార్థం ఇవాళ మనకి గోల్డ్ మెడల్ ఆరేషన్ లెక్చర్ వడ్లమూడి సీతారామమ్మ గారు షీ ఈస్ బోర్న్ మన తెనాలిలో కూడా కొంతకాలం ఆవిడ వర్క్ చేశారు. అందుకని ఈ తెనాలి ఐఎంఏలో ఆవిడ గోల్డ్ మెడల్ ఆరేషన్ లెక్చర్ జరగాలని కోరుకోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులందరి ప్రోద్బలంతో మన ఐఎంఏకి ప్రతి సంవత్సరం ఇదే తారీఖున గోల్డ్ మెడల్ ఆరేషన్ ప్రోగ్రాం జరుగుతుంది. అయితే ఈ గోల్డ్ మెడల్ ఆరేషన్ ప్రోగ్రాంకి ఒక ప్రత్యేకత ఏంటంటే ఈవేళ మనకి సుందరాచారి గారు న్యూరాలజిస్ట్, ప్రముఖ న్యూరాలజిస్ట్, ఇప్పుడు మన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన ప్రిన్సిపల్గా ఉన్నారు. మన సడన్గా అనుకోకుండా మనకి ఫిట్స్ లాంటివి రావటం కానీ, చేతులు కాళ్ళు మూమెంట్స్ డిఫరెంట్గా ఉండటం కానీ, వీటన్నిటిని డిఫరెన్షియల్ డయాగ్నోస్ అంటే రకరకాలు, ఇది ఒకటి చిన్న ఇబ్బంది, ఒకటి పెద్ద ఇబ్బంది, ఇలా రకరకాలు ఉంటాయి. 2020 సంవత్సరంలో డాక్టర్ సీతారామమ్మ గారు తాను కాలం చేయడంతో భార్య జ్ఞాపకాలతో పాటు వైద్యులకు ఉపయోగపడుతుందని ఐఎంఏ తెనాలి బ్రాంచ్కి సుమారుగా 5 లక్షల వరకు ఆయన డొనేట్ చేసి ఆవిడ పేరు మీద ఒక గోల్డ్ మెడల్ని ప్రదానం చేయాల్సిందిగా ప్రతి 24వ తారీఖు, 25న, 1 తారీఖున మనం ఆయన పేరు మీద ప్రముఖ వైద్యులకి గోల్డ్ మెడల్ ప్రదానోత్సవం చేయాలని ఆయన కోరి ఉన్నారు. దాని ద్వారా వైద్యులకి మరింత స్ఫూర్తి జరుగుతుందని ఆయన భావించారు. ఈరోజు డాక్టర్ ఎన్వి సుందరాచారి గారు మన నడకలోని, చేతుల్లోని, తలలోని వచ్చే కదలికల్లో వచ్చే అనేక మార్పులు వాటిని ఎర్లీగా గుర్తించడం వల్ల వాళ్ళు సరైన సమయానికి ఒక న్యూరాలజిస్ట్కి పంపించడం కానీ, మనకు అందుబాటులో ఉన్న మందులతో మనం ఎలాగ దాన్ని ట్రీట్ చేయొచ్చు అనేది తెనాలి పట్ల ఉన్న అందరు వైద్యులకు అవగాహన కల్పించారు. సంగం జాగర్లమూడి శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానం భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కామేశ్వరరావు తెలిపారు. దేవాలయానికి సంబంధించిన 4 ఎకరాల భూమిని ఇళ్ల పట్టాలకు కేటాయించడం జరిగిందని, దీనిపై విజిలెన్స్ వారిని ఆశ్రయించగా విచారణ జరిపామని అప్పటి కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారని, అప్పటి నుండి తెనాలిలో 3 సబ్ కలెక్టర్లు మారినా ఎటువంటి విచారణ జరగలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రికి పిటిషన్ పెట్టడం జరిగిందని స్పందించిన ఆయన సంబంధిత అధికారులకు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయగా, విచారణ జరిపిన అధికారులు సదరు 4 ఎకరాల భూమి దేవాలయానికి చెందిందని లిఖితపూర్వకంగా నివేదిక ఇచ్చారని, అయితే అప్పుడు ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని మరలా పిటిషన్ వేయడం జరిగిందని, ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు రిపోర్ట్లో రాయకుండా కాలయాపన చేస్తూ గ్రామ రైతులు అందరితో కలిసి తనపై ఫిర్యాదు చేస్తున్నారని రామేశ్వరరావు వాపోయారు. రెవెన్యూ అధికారులు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం రైతులను తెరపైకి తీసుకువచ్చి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. హైకోర్టులో దావా జరుగుతున్న తరుణంలో ధర్నాలు, నిరసనలు ఏ విధంగా చేస్తారు? ఇది కోర్టు ధిక్కరణ కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. తాను వెళ్ళింది 4 ఎకరాల భూమికి సంబంధించి మాత్రమేనని, మిగిలిన రైతులతో తనకు సంబంధం లేదని తెలిపారు. దేవుడి భూములు దేవుడికి చెందాలని తాము ప్రయత్నిస్తుంటే తనపై నిందలు వేస్తున్నారని కామేశ్వరరావు అన్నారు. సంగం జాగర్లమూడిలో దేవుడి భూమి 4 ఎకరాలు ఇళ్ల పట్టాలు కేటాయించడం జరిగింది. దాని మీద నేను 2 సంవత్సరాల క్రితం విజిలెన్స్ వారిని ఆశ్రయించాను. అంతకుముందు CCLAను, SSLR వారికి, ఎండోమెంట్ కమిషనర్ వారికి, వీళ్ళందరికీ కూడా నేను పిటిషన్లు పెట్టడం జరిగింది. వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన నాకు రాలేదు. నేను మళ్ళా విజిలెన్స్ వారిని సంప్రదించి దీని మీద పిటిషన్ పెట్టాను. ఈ దేవాలయ భూములు ఈ అన్యాక్రాంతమైనవి అని చెప్పి వాళ్ళు వెంబటనే అప్పుడున్న కలెక్టర్ గారికి దీని మీద పూర్తి విచారణ జరిపి పంపమని ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగా 7064 నెంబర్ చూడండి, విజిలెన్స్ 7064 నెంబర్ కూడా నెంబరింగ్ వేసి ఇచ్చి పంపించారు. ఇక్కడ కలెక్టర్, ఇక్కడ సబ్ కలెక్టర్ గారికి పంపించారు. ఇంతవరకు 3 IASలు మారారు తెనాలి సబ్ కలెక్టర్లుగా. 3 IASలు కూడా దీని మీద ఎటువంటి రిపోర్ట్ రాయాల, ఇటువంటి రిపోర్ట్ కూడా దీని మీద రాయకుండా కాలయాపన చేసుకొచ్చారు. ఇది తర్వాత నేను మళ్ళా గవర్నమెంట్కి పెట్టా. ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారికి దీని మీద నేను పిటిషన్ పెట్టాను. వెంబటిని ఆయన స్పందించి ఇప్పుడున్న ఏదైతే ఉన్నారో దేవాదాయ శాఖ గుంటూరు వారు కానీ AC వారికి రిపోర్ట్ ఇవ్వమని ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళు ఎంక్వైరీ జరిపి దీనికి సంబంధించిన భూములన్నీ కూడా 161, 158, 159 ఈ సర్వే నెంబర్లో ఉన్న 4 ఎకరాల భూమి దేవాలయానికి చెందిందేనని చెప్పని నాకు రిపోర్టు లిఖితపూర్వకంగా ఇచ్చారు. రైతులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మోసపోమాకండి. పదే నేను తిరుగుతున్నానని చెప్పి ఇప్పుడు రైతుల్ని తీసుకొని వచ్చి వాళ్ళ చేత ప్రెస్ మీట్ పెట్టించారు.
అసలు దావా జరుగుతుంటే హైకోర్టులో, గౌరవ హైకోర్టులో దావా జరుగుతుంటే వీళ్ళు ఇక్కడికి వచ్చి ధర్నాలు నిరసనలు ఎలా చేస్తారు? వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కదా, కోర్టు ధిక్కరణ కాదు ఇది. దీనికి ఏం సమాధానం చెబుతారు వాళ్ళు? అసలు నేను వెళ్ళింది 4 ఎకరాల మీదే. ఆ 4 ఎకరాలు లేఅవుట్ అనేది ఎండోమెంట్ ల్యాండ్ అని నేను వెళ్ళా. అసలు మీ రైతుల గురించి నాకెందుకు? నేనేమన్నా చెప్పానా మీ గురించి? అదే హైకోర్టులో ఉన్న మ్యాటరు, నేను దానిలో ఇన్వాల్వ్ అవ్వాలా? మీరు వచ్చి ధర్నా పెట్టి దావా వేసి వచ్చి ధర్నా పెడతారా? నేను అందుకనే రైతులకి చెబుతున్నాను, నేను మీరు రెవెన్యూ వాళ్ళు ఇచ్చే రాంగ్ డైరెక్షన్లో మీరు వెళ్ళమాకండి, మీరు మోసపోతారు. ఇప్పటికైనా నా గురించి కానీ మీరు పదే ప్రెస్ మీట్లు పెడితే మటుకి రేపు ఇదే దావాలో ఇంప్లీడ్ అవుతున్నాను. నేను సోమవారం ఇంప్లీడ్ అయ్యి వీళ్ళ మీద కంటెంప్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేపిస్తా హైకోర్టు నుంచి. ఈ అధికారులు ఏదైతే ఉన్నారో వాళ్ళు రిపోర్ట్ ఇయింది కాకుండా రైతులు నా మీదకి రెచ్చగొడతారా వీళ్ళు? నేను ఊరుకునేది లేదు. ఇప్పుడు మా సొమ్ము కొల్ల చేసుకొని, ఒళ్ళు కొల్ల చేసుకొని, ఇల్లు కొల్ల చేసుకొని మేము దేవుడి కోసం మేము పోరాటం చేస్తుంటే మా కనీసంలో కనీసం మాకు హెల్ప్ చేయింది కాక మా మీద మళ్ళీ నిందలేస్తున్నారు వీళ్ళు. మేము దేవుడి కోసం ఫైట్ చేస్తున్నాం. ఆ భూములు తిరిగి దేవుడికి ఇప్పిమని మా ప్రేయర్ అది. స్థానిక ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో స్వర్గీయ నన్నపనేని వెంకట్రావు వర్ధంతి సందర్భంగా మ్యాక్సీ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ మాట్లాడుతూ నన్నపనేని వెంకట్రావు ఎంతో మందికి ఆదర్శప్రాయులని, ఆయన 45వ వర్ధంతి సందర్భంగా కళాశాల విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపక సిబ్బందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారని, ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించిన హాస్పిటల్ సిబ్బంది మొహమ్మద్ పాషా, కోఆర్డినేటర్ రామాంజనేయులకి, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్, ఏఓ నన్నపనేని సుగుణ, విఎస్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవీంద్రనాథ్, ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ విబిఎన్ అజయ్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వెంకట్ పవన్ కుమార్, ఇరు కళాశాలల అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ రోజున నన్నపనేని వెంకట్రావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరి ఈ కాలేజీ స్థాపించి 2009వ సంవత్సరంలో స్థాపించబడింది. అప్పటి నుంచి విద్యార్థులకి అన్ని రకాలైన సేవలు చేయటం, విద్య నేర్పించడంతో పాటు ఆరోగ్యం ప్రధానంగా చూడటం అనేది ప్రాముఖ్యంగా తీసుకుని ఈ రోజున స్వర్గీయ నన్నపనేని వెంకట్రావు గారు ఈ కళాశాల వ్యవస్థాపకులు, వారి వర్ధంతి సందర్భం 28వ తారీఖున వర్ధంతి. ఆ వర్ధంతి సందర్భంగా సోను విజన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మా పిల్లలందరికీ ఈ ఐ చెకింగ్ జరుగుతుంది. ఆ సందర్భంగా పిల్లలందరికీ చెక్ చేయించుకోవడానికి వాళ్ళు వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నెల 27 మరియు 28 తేదీల్లో స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో నన్నపనేని వెంకట్రావు స్మారక వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను నిర్వహించినట్లు విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ తెలిపారు. శనివారం ఇందుకు సంబంధించిన బ్రోచర్ను కళాశాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ మాట్లాడుతూ అండర్ 17 బాలుర విభాగంలో ఈ టోర్నమెంట్ జరుగుతుందని తెలిపారు. 8, 9, 10 తరగతులు చదువుతున్న బాలురు ఇందుకు అర్హులని అన్నారు. తెనాలి పట్టణ మరియు ప్రాంతాలకు సంబంధించిన పాఠశాలల విద్యార్థులు ఈ టోర్నమెంట్లో పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటాలని పేర్కొన్నారు. టోర్నమెంట్లో గెలుపొందిన జట్టుకు మొదటి బహుమతి 4,000 రూపాయలు, రెండవ బహుమతి 3,000 రూపాయలు, మూడవ బహుమతి 2,000 రూపాయలు, నాలుగవ బహుమతి 1,000 రూపాయలతో పాటు షీల్డ్లు కూడా ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు విద్యా సంస్థల వారు 9490573851 8860222933 నెంబర్లకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె రవీంద్రనాథ్, ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ అజయ్, వ్యాయామ అధ్యాపకులు గాంధీ, అశోక్లు పాల్గొన్నారు. వాలీబాల్ టోర్నమెంటు జనవరి 27, 28 తారీఖుల్లో మా కళాశాలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అండర్ 17 ఏజ్ గ్రూప్ వాళ్ళు, స్కూల్స్ వాళ్ళందరూ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మా కళాశాలలో మరి ఈ టోర్నమెంటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్కి మొదటి 2, 3, 4 ప్రైజులతో పాటు షీల్డ్స్ కూడా ప్రదానం చేస్తున్నాం. ఎవరైతే ఈ టోర్నమెంట్కి ఎలిజిబుల్ అయినటువంటి విద్యార్థులు ఉన్నారో బౌలర్సు, వాళ్ళందరూ కూడా 25వ తారీఖు 4 గంటలలోపు కళాశాలలో మరి రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ వాళ్ళకి గేమ్స్ అనేది 27వ తారీఖు మార్నింగ్ 8 గంటల దగ్గర నుంచి నిర్వహించడం జరుగుతుంది.
స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ పేరుతో శనివారం ఉదయం స్థానిక బాలాజీరావుపేటలోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం యూపీ పాఠశాలలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ పర్యవేక్షణలో చిన్నారులు గణితం, ఆంగ్లం, సైన్స్, సాంఘిక శాస్త్రం ఇత్యాది తమ పాఠ్యాంశాలకు చెందిన నమూనాలను తయారు చేసి అందులోని అంశాలను వారి తల్లిదండ్రులకు వివరించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. పౌష్టికాహారం, కూరగాయలు, పండ్లు తినడం వల్ల కలిగే లాభాలు, పాలతో తయారైన పదార్థాలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, గ్రహాల పనితీరు, భూ జలచరాలు, జంతువుల నివాసాలు, సునాయాసంగా గణితం చేసే పద్ధతులు ఇత్యాది అనేక అంశాలను చిన్నారులు తమ ముద్దు మాటలతో వివరించారు. విద్యార్థులు శాస్త్రీయ వినూత్న ఆలోచనలతో చేసిన అనేక బోధనోపకరణాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాట వేసేలా విద్యా బోధన ఉండాలని, వారిలోని సృజనాత్మకతను వెలికితీస్తూ ఇటువంటి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నేడు AI టెక్నాలజీ దూసుకు వస్తుంది. ఇటువంటి మార్పులకు అనుగుణంగా వచ్చే విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తమ పాఠశాలలోని పాఠ్యాంశాల్లో చేర్చినట్లు తెలిపారు. ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని చిన్నారుల మెదడుకు పదును పెట్టేలా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు మురళీకాంత్ తెలిపారు. చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. విద్యార్థులకు ఇటువంటి నైపుణ్యాలు నేర్పించడంలో నెహ్రూ నికేతన్ ముందు వరుసలో ఉంటుంది. విద్య అనేది రేపటి భవితకు ఉపయోగపడేదిగా ఉండాలి. అందులో భాగంగానే ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామని తెలిపారు. బాలబాలికల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ పెంచుతూ బట్టి విధానానికి స్వస్తి పలికి వివిధ కృత్యాలు, నమూనాలు, ప్రదర్శనల ద్వారా వారిలోని సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా విద్యా బోధన, ప్రయోగాత్మక విద్యా బోధన ఇత్యాది అనేక అంశాలతో పాటు ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామని మురళీకాంత్ తెలిపారు. ఈరోజు మన నెహ్రూ నికేతన్ బాలాజీరావుపేట బ్రాంచ్లో SLC జరుగుతుంది, స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్. సో ఈ ప్రోగ్రాంలో లైక్ LKG to 5th standard student, they are exhibiting their teaching models and explaining them to the parents. So this improves the communication skills and the personality development of the students. And particularly we all know that Nehru Niketan for the past 50 years we are trying to bring different innovative methods to the classroom. సో దాంట్లో భాగంగానే లాస్ట్ 2 years నుంచి మనం కంప్లీట్ డిజిటల్ క్లాసెస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అండ్ వీఆర్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఫ్రమ్ ద కమింగ్ అకాడమిక్ ఇయర్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, ఆగ్మెంటెడ్ రియాలిటీని కూడా క్లాసెస్లోకి తీసుకురావడం వల్ల వీళ్ళకి 3 dimensionలో ప్రతి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాగే స్టూడెంట్కి కూడా ఒక స్పెషల్ యాప్ ఇచ్చి దాంట్లో వాళ్ళ ఇంటి దగ్గర డిఫరెంట్ వేస్లో మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ చేసే విధంగా వీఆర్ ట్రైంగ్ టు అప్డేట్ అవర్ కరికులం. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ తరగతి గదిలో పిల్లలు ఏం నేర్చుకుంటున్నారనే విషయం ఈ ప్రదర్శన ద్వారా పూర్తిస్థాయి అవగాహన తమకు కలిగిందని, మా పిల్లల ఆశయాలకు, ఆశలకు ప్రతిరూపంగా నెహ్రూ నికేతన్లో విద్యా బోధన జరుగుతుందని ఆనందాన్ని వ్యక్తపరిచారు. బాలబాలికలు తాము ప్రదర్శించిన అంశాలను సవివరంగా అందరికీ తెలియచేసి అబ్బురపరిచారు. కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Morning sir, I am Hadia Sultana from grade 4. Today I would like to explain about types of angles. Right angle, an angle of 90 degrees is called a right angle. Obtuse angle, an angle whose measure is more than 90 degrees and less than 180 degrees is called an obtuse angle. Straight angle, an angle of 180 degrees is called a straight angle. Reflex angle, an angle whose measure is more than 180 degrees and less than 360 degrees is called a reflex angle. Sun heats up the water from the water bodies and it turns into water vapor. Stage 2, condensation. When water vapor cools down and it forms tiny water droplets. Stage 3, precipitation. As tiny water droplets keep gathering in clouds, it became too heavy and hence fall down as rain. Stage 4, collection. The rainwater refills the oceans, rivers, lakes, ponds and wells. Thank you. పిల్లలు ఏం నేర్చుకున్నారో క్లాస్లో యాజ్ ఎ పేరెంట్గా మాకు కూడా తెలియాలని ఇలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళు ఏం నేర్చుకున్నారో మాకు కూడా తెలుస్తుంది. చాలా బాగా కండక్ట్ చేశారు. వాళ్ళు కూడా చాలా ఇంప్రూవ్ అవుతున్నారు. ఉండే కొద్దీ క్లాస్లో ఏం నేర్చుకుంటున్నారు, ఎలా మాకు ఇంట్లో చెప్తూ ఉన్నారు. సో చాలా హ్యాపీగా ఉంది ఇలా కండక్ట్ చేయడం అనేది.
సమస్యలపై నిరంతర పోరాటం చేసే ప్రజాగళమైన కెఎస్ లక్ష్మణరావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఉపాధ్యాయ వివిధ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు తెనాలిలోని కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వారు మాట్లాడారు. తనకు మద్దతు ఇవ్వాలని లక్ష్మణరావు కోరారు. యూటీఎఫ్ జిల్లా కోశాధికారి గయా సుద్దౌలా అధ్యక్షత వహించగా రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు, కుసుమకుమారి, బాబన్ నారాయణ, బాబు ప్రసాద్, హనుమంతరావు, మల్లేశ్వరరావు, కళాధర్, రాజశేఖర్, శివసామిరెడ్డి, డాక్టర్ సామిరెడ్డి, హుసేన్ వలీ పాల్గొన్నారు. పీడీఎఫ్ అనే గ్రూప్గా ఏర్పడదాం. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్, మన రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళంట అని నిర్ణయించి పీడీఎఫ్ని ఏర్పాటు చేసి అది 2007, ఇది 2025. ఈ 18 సంవత్సరాల్లో పీడీఎఫ్ తరఫున 14 మంది ఎమ్మెల్సీలు గెలిచి మొన్న తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి బొర్రా గోపిమూర్తి ఆ బై ఎలక్షన్లో ఆయన 14 వ్యక్తి, గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ 14 మంది తెలుసు. సో ఈ 18 ఏళ్లలో కూడా మనం 3 అంశాలు కట్టుబడి పనిచేసి, 1 రాజ్యాంగ విలువలకు కట్టుబడి పనిచేసి, 2 నిబద్ధతతో నిజాయితీగా పనిచేసి, 3వది సమాజంలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, నిరుద్యోగులు, అంగన్వాడీలు, ఆశాలు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, కౌలు రైతులు ఇలా ఎవరి సమస్య ఉన్నా సరే మనం శాసన మండలిలో ప్రస్తావన చేశాం, శాసన మండలిలో మాట్లాడాం, ఒత్తిడి తెచ్చాం. శాసన మండలి వెలుపల వాళ్ళు చేసే ఉద్యమాలన్నింటికి కూడా మనం సంపూర్ణ మద్దతు ఇచ్చాం. అత్యధిక మెజార్టీతో గెలిపించేటువంటి ప్రయత్నం చేయాలి. రేపు శాసన మండలిలో తిరిగి వారి యొక్క వాయిస్ వినిపించేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక ఉపాధ్యాయుల సమస్యలే కాదు, రైతాంగ సమస్యలు మాట్లాడుతున్నారు. అలాగే వాళ్ళ విశాఖ ఉక్కుకు సంబంధించి ఇక్కడ పోటీ చేస్తున్న ప్రత్యర్థులు ఎవరైనా కానీ నేను రాజకీయాలు మాట్లాడలేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా నేను కాపాడుతానని చెప్పే ధైర్యం ఇక్కడ పోటీ చేసే మరొక ఎమ్మెల్సీ అభ్యర్థికి ఎవరికి లేదు, మన ఎమ్మెల్సీ అభ్యర్థికి ఉంది. శశి గ్రూప్ ఆధ్వర్యంలో తెనాలిలో ప్రప్రథమంగా పాన్ ఇండియా ఫుడ్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. తెనాలి ప్రాంత ఆహార ప్రియులకు భారతదేశంలోని పలు రకాల శాకాహార రుచులను పరిచయం చేస్తూ ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు వరదరాజులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 25వ తేదీ మహిళా మహిళలకు కుకింగ్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ పోటీలకు మాస్టర్ చెఫ్ అభిరుచి రాజు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తారని వరదరాజులు పేర్కొన్నారు. గంగానమ్మపేటలోని శశి గ్రౌండ్స్ నందు జరుగుతున్న ఈ ఫుడ్ ఎగ్జిబిషన్ లో తెనాలి పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తింటున్నారు వాళ్ళ దగ్గర ఒకసారి వెళ్ళి లుక్ వేసుకుందాం. బిగ్ బాస్ తర్వాత ఫస్ట్ టైం నేను సంక్రాంతికి కూడా మనం రావడం కుదరలేదు. అండ్ ఈరోజు ఈ అకేషన్కి రావడం నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. బేసిక్గా సంక్రాంతికి పిండి వంటలు మిస్ అయిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసేయండి. మన రాజు గారు అద్భుతమైన ఫుడ్ ఎక్స్పో అనేది మన తెనాలిలో పెట్టారు. రాజు గారు సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఇలాంటి ఎక్స్పోని నేను హైదరాబాద్, బెంగళూరు అటు సైడ్ బేసిక్గా నాది ఫుడ్ జాన్లో టేస్టీ తేజ మీ అందరికీ తెలుసు. నేను ఒక్కొక్క రెస్టారెంట్కి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి కొన్ని వెరైటీస్ టేస్ట్ చేస్తాను. ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇన్ని ఫుడ్ వెరైటీస్ మన తెనాల్లో ఉన్నాయా అని చెప్పి చూసి నేనైతే ఆశ్చర్యపోయాను. మామూలుగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, చూస్తుంటేనే కళ్ళుకి విందుగా ఉంది. ఇప్పుడు నా నోటికి కూడా పని చెప్తాను. అండ్ ఇలాంటి ఈవెంట్స్ రాజు గారు మీరు ప్రతి సంవత్సరం మన తెనాల్లో మీరు మళ్ళీ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మీకు కంగ్రాచులేషన్స్. 35 సంవత్సరాలు ఈ యొక్క ఫీల్డ్లో ఉండి నిలబడి రారాజుల పేరు ముందే రాజు పెట్టుకుంటారు, అందుకనే ఈ యొక్క ఫుడ్ ఇండస్ట్రీలో రారాజులు అయిపోయారు మన వరదరాజులు గారు. ప్రపంచం యావత్తు ఎంతో మంది కళాకారులు మరి వెళ్ళారు. అటువంటి వేదిక మీదకి మా తేజ కూడా మరి తెనాల్లో పుట్టి తెనాల్లో పెరిగి మా తెనాలి మీ తెనాలి తేజ ఈయన ఇంకా ఎంతో డెవలప్ అవ్వాలని, ఇప్పుడు చాలా డెవలప్ అయ్యాడు. బిగ్ బాస్ ద్వారా కానివ్వండి, జబర్దస్త్ ద్వారా కానివ్వండి. ఇంకా మాకెందుకంటే ఆ మాట మాది తెనాలి మీది తెనాలి అని చెప్పగలిగినటువంటి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఊళ్ళో ఉన్నాడనో కనుక్కుందాం అనుకోగానే రాత్రి 8 రాజు గారు 3 రోజులు రేపే వస్తానన్నాడు. 3 రోజుల్లో మీ చాయిస్ అన్న
రేపే వస్తానండి అన్నారు. ఈరోజు వచ్చేసాను అని అదే పిలిచారని మళ్ళీ రేపు చెప్పాను రేపు వచ్చి పోతున్నాను. ఇక ఈ రోజే ఫ్రీ ఉంది, మిస్ చేయకూడదు. మన ఊర్లో మళ్ళీ నేను కలిసి చాలా రోజులైంది మన వాళ్ళందరూ అని చెప్పి ముందు ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ. చాలా ఇప్పుడు ఎట్లయితే రైతు పంట పండిస్తానికి ఎంత కష్టపడుతున్నాడో ఈ క్యాటరింగ్ రంగంలో కూడా ఒక క్యాటరింగ్ ఒప్పుకొని చివరి ప్లేట్ వరకు ఇచ్చి ఆ యొక్క గెస్ట్ని సంతృప్తి పరచాలంటే అది చిన్న విషయం కాదండి. అటువంటి రంగంలో ఉండి ఇవాళ మేము మరి ఆంధ్రప్రదేశ్లో 3,500 మంది క్యాటరింగ్స్ లిస్టు నా దగ్గర ఉంది. సో ఈరోజు తెనాలిలో సెస్సీ ఫుడ్స్ వారు ఫుడ్ ఎక్స్పో అనేది చాలా పెద్ద ఎత్తున చేశారు. ఇది జనరల్గా మీరు ఏంటంటే పెద్ద పెద్ద మెట్రో సిటీలోనే చూస్తూ ఉంటారు. ఇలాంటి గ్రాండ్ ప్రజెంటేషన్తో అలాగే అట్మాస్ఫియర్తో ఇలాంటి పెద్ద పెద్ద షెఫ్లను తీసుకొచ్చి ఇక్కడ ఇండియా మొత్తంలో మనకు ఆల్ ఇండియాలో దొరికే ఫుడ్స్ నార్త్ సౌత్ చైనీస్ అలాగే సౌత్ ఇండియా డెజర్ట్స్ వచ్చేసి స్టార్టర్స్ వచ్చేసి సలాడ్స్ వచ్చేసి అలాగే రకరకాల లైవ్ కౌంటర్స్ కూడా ఇక్కడ పెట్టారు. రుమాలి రోటీ చాలామంది కూడా తింటారు కానీ అది ఎలా చేస్తారో తెలియదు. అలా పైకి ఎగరేస్తూ అది చక్రాల్లా తిరుగుకుంటూ చేతిలో పడిన తర్వాత దాన్ని ఎలా చేస్తారనేది ఇక్కడ లైవ్లో చూపిస్తున్నారు. సో అన్ని రకాల వంటకాలని కూడా చాలా టేస్టీగా అలాగే శుభ్రమైనటువంటి వాతావరణంలో తయారు చేస్తూ ఇక్కడ వేడివేడిగా తింటే ఫుడ్ యొక్క టేస్ట్ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో అనేది ఇక్కడ తెనాలి వాసులకి వరదరాజులు గారు మన సెస్సీ ఫుడ్స్ యొక్క ప్రొపరేటర్ గారు ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్నారు. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పట్టణంలో నిర్వహించిన 2K రన్. ఇరవై 26వ తేదీ తెనాలి పట్టణంలో అమరాజా స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జరిగే జాబ్ మేళాను జయప్రదం చేయాలి టీడీపీ నేతల పిలుపు. ఈ నెల 27, 28 తేదీల్లో స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో నన్నపనేని వెంకట్రావు స్మారక వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.